నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ అంటే ఈ మధ్య కాలంలో కూడా ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మందిలో టెస్టులు చేయిస్తుంటే ఈ థైరాయిడ్ కేసెస్ బాగా బయటపడుతున్నాయి. అబ్బాయిలలో కూడా ఎక్కువ కేసెస్ బయటపడుతున్నాయి. ఇంతకుముందు అమ్మాయిలు ఉండేటండి. ఈ మధ్య కాలంలో నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను. నాకు అబ్బాయి కేసెస్ కూడా చాలా ట్రీట్మెంట్‌కి వస్తున్నారు. మరి విచిత్రంగా అమ్మాయికి హైపోథైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది. లేడీస్‌లలో ఎక్కువ చూస్తున్నాం. అబ్బాయిలలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే థైరాయిడ్ మెయిన్‌గా వంశపారంపర్యంగా అని చెప్తారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడానికి వంశపారంపర్యంగా అనేది ఒక 5% ఛాన్సే ఉంటుంది. మిగతా 95% ఛాన్స్ దేనివల్ల ఉంటుందంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల వల్ల, వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ వల్ల, లేకుంటే వాళ్ళు మానసికంగా ఎట్లా ఉన్నారు అంటే ఆలోచన విధానం బట్టి, వాళ్ళ యొక్క టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల కూడా ఈ సోరియాసిస్ మన హైపోథైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఆలోచన వల్లనే మన స్కిన్ డిసీజ్ వస్తుంది, సోరియాసిస్ వస్తుంది. ఈ ఆలోచన వల్ల డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చేటివేనండి. అంటే మనంతట మనం తెచ్చుకునే వ్యాధులే. అది బయటలాగా వైరసో బ్యాక్టీరియానో కాదు. మన శరీరంలోనే మనం తెచ్చుకునే వ్యాధులని చెప్పొచ్చు. కాబట్టి ఈ థైరాయిడ్‌లో 2 రకాలు ఉంటది. ఒకటి హైపోథైరాయిడ్, నెక్స్ట్ హైపర్ థైరాయిడ్. మనకు చాలా మందిలో చూసే థైరాయిడ్ హైపోథైరాయిడ్, లావు పెరిగే థైరాయిడ్ అంటాం హైపోథైరాయిడ్‌ని. హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే లావు పెరిగిపోతారు. వాళ్ళకు విపరీతమైన హెయిర్ ఫాలింగ్ ఉంటుంది అమ్మాయిలలో. వాళ్ళకి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. నీరసం ఎక్కువగా ఉంటుంది. చాలా నీరసంగా ఉంటుంది. పని చేయాలనిపించదు. అమ్మాయిలకు వాళ్ళకి పని చేయాలని వాళ్ళ మైండ్‌లో ఉన్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు. వాళ్ళు పని చేద్దామని వెళ్ళినా కూడా వీక్‌నెస్ అయిపోతుంటది. ఇలాంటి థైరాయిడ్ సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి. మరి వాళ్ళు లావు పెరిగిపోతుంటారు. మరి ఆ లావు దేనికి పెరుగుతారు థైరాయిడ్ వల్ల? థైరాయిడ్ ఉన్నప్పుడు లావు పెరుగుతారు, కానీ తినడం వల్ల లావు పెరగరు. వాళ్ళు అయ్యో నేను లావు పెరుగుతున్నాను, వెయిట్ పెరిగిపోతున్నాను, నేను చాలా తింటున్నాను ఏమనుకుంటారండి. దానివల్ల డైటింగ్ చేద్దాం అనుకుంటారు. ఆ డైటింగ్ చేస్తే ఏమవుతారు? వీక్‌నెస్ అయిపోతారు. ఎందుకంటే మనకు తగిన పోషక పదార్థాలు ఎల్లవు. కాబట్టి డైటింగ్ చేయడం వల్ల వీక్‌నెస్ అవుతారు తప్ప లావు తగ్గరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం నీరు అనేది పెరిగిపోతుంటుంది బాడీలో. వాటర్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళలో. కాబట్టి వాళ్ళు థైరాయిడ్ అనేది తగ్గించుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే థైరాయిడ్‌కు టాబ్లెట్స్ వాడుతుంటాము. ఇప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. సీసాలో టాబ్లెట్స్ అవి వాడుతుంటారు. అవి జీవితాంతం వాడాలంటారు. అంటే మనం బతికినంత కాలం థైరాయిడ్ వాడాలంటారు. మనం ఒక థైరాయిడ్ టాబ్లెట్స్ ఒక 3 నెలలు, 6 నెలలు వాడితేనే మనకు ఓపిక ఉండదు. అరే ఇన్నాళ్ళు వాడాలి మనము. 1 ఇయర్ వాడుతున్నాం, 2 ఇయర్స్ వాడుతున్నాం. ఎప్పుడు చూసినా టీఎస్హెచ్ నార్మలే ఉంటుంది. మళ్ళీ మొత్తం లైఫ్ లాంగ్ వాడాలంటే ఎట్లా అంటారు. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి. థైరాయిడ్ వల్ల కూడా. మనం ఒకటే చెప్తామండి, మా దాంట్లో థైరాయిడ్‌కి డైరెక్ట్ చెప్పొచ్చు. షుగర్‌కి కంట్రోల్ చేయొచ్చు. క్యూర్ చేయలేము టైప్ 1 డయాబెటిస్‌లో. కానీ థైరాయిడ్‌కి కంప్లీట్ క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా కూడా మన హోమియోపతి మందుల ద్వారా క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కేసెస్‌లో టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ 150 కంటే ఎక్కువ ఉన్న కేసెస్ కూడా వచ్చాయి. అవి వితౌట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అండి. ఎలాంటి ఇంగ్లీష్ మందులు వాడకుండా మన మందులు వాడి నార్మల్ లెవెల్స్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మిగతా టీఎస్హెచ్ 11, 12 అలా ఉన్నవాళ్ళు, 11, 12 వచ్చిన వాళ్ళు, 5, 6 నార్మల్ లెవెల్స్‌కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ థైరాయిడ్‌కి ఏంటంటే ఇంగ్లీష్ మందులు అనేటివి కొంతకాలం పాటే ఉపయోగపడతాయి. లైఫ్ లాంగ్ మనం వాడలేము. కాబట్టి మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంది థైరాయిడ్ వల్ల వాళ్ళకు యాంగ్జైటీ, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది లేడీస్‌లలో. విపరీతమైన హెయిర్ ఫాలింగ్, ఎక్కువ జుట్టు రాలుతుంటుంది. ఫస్ట్ అది హెయిర్ ఫాలింగ్ ఉంటే ఏం చెప్తామంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారని అడుగుతాం. కాబట్టి వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వీలైనంత వరకు ఏం చెప్తుంటాం మనము, డైట్ పాటించుకోండి. క్యాబేజ్ ఎక్కువ తినకండి, కాలీఫ్లవర్ ఎక్కువ తినకండి, ప్రోటీన్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే బీన్స్, మిల్ మేకర్ ఇలాంటివి తగ్గించమని చెప్తుంటాం. ఇది కొంచెం డైట్ పాటించుకుంటూ మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా, మన అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మన ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకు వీటికి స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చు. అంటే మళ్ళీ రాకుండా వాళ్ళ టాబ్లెట్స్ మొత్తం తీసేస్తామండి. అంటే సడన్గా మానేయించాం సార్, మేము 5 ఏళ్ళు వాడుతున్నాం, 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, సడన్గా మానేయచ్చే టాబ్లెట్లు అంటారు. అలా మానేయకుండా కొంత నిదానంగా, ఇప్పుడు 100 ఎంజీ వాడుతున్నారు అనుకోండి ఎంసీజీ, 100 ఎంసీజీ నుంచి 75, 75 నుంచి 50, 50 నుంచి 20 అలా నిదానంగా తగ్గించుకుంటూ తీసేస్తాం. దాని తర్వాత మన హోమియోపతి సపోర్ట్ కొంచెం కాలం పాటు వాడుకొని ఇవి కూడా మానేయిస్తాం.
ఇలాగ ఈ ప్రాసెస్లో మనం కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చండి. మీరు లైఫ్ లాంగ్ వాడక్కర్లేదు. ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దీని గురించి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి. నమస్కారం.